మనకి ఇండియాలో ఐపీఎల్ ఉన్నట్టు సౌత్ ఆఫ్రికాలో కూడా సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్ జరుగుతూ ఉంది కదా. అయితే మరి ఈ సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్లో సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ అయినటువంటి టెంబా బౌమాకి ఒక షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ఏం లేదు, మరి ఆ ఆక్షన్లోకి టెంబా బౌమా కేవలం 2 లక్షల ర్యాండ్ల బేస్ ప్రైజ్తో మరి ఆక్షన్లో పాల్గొన్నాడు అనమాట. అయితే మరి ఈ యాక్షన్లో ఏ ఫ్రాంచైజీ కూడా టెంబా బౌమాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మరి ఈ సీజన్ మాత్రమేనా ఈ విధంగా జరిగిందంటే లాస్ట్ సీజన్ కూడా టెంబా బౌమాని ఎవరు కూడా తీసుకోలేదు. అదేంది భయ్య, మరి అతను చూసుకుంటే మరి 50 ఓవర్స్ ఫార్మాట్లో చాలా మంచిగా ఆడతాడు కదా, సౌత్ ఆఫ్రికాకు కూడా మరి ఓపెనర్గా చాలా సందర్భాల్లో మంచి స్టార్ట్ కూడా ఇచ్చాడు కదా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. కానీ ఒక్కసారి అదే సౌత్ ఆఫ్రికన్ టీం తరఫున టీ20స్లో అతని రికార్డ్స్ కనుక ఒకసారి చూస్తే అతను ఇప్పటి వరకు మొత్తం 36 టీ20 మ్యాచెస్ ఆడితే దాంట్లో అతను ఇప్పటి వరకు కొట్టింది 670 రన్స్. అంటే అతని స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా? కేవలం 118 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో కాబట్టి మరి స్ట్రైక్ రేట్ని బేస్ చేసుకొని మరి ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయలేదేమో అనిపిస్తూ ఉంది. సో అంతకుముందు చూసుకుంటే మరి సౌత్ ఆఫ్రికన్ టీంకి అతను కెప్టెన్గా కూడా వ్యవహరించిన సినారియో కూడా మనం చూసాం. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు టెంబా బౌమాకి సౌత్ ఆఫ్రికన్ టీ20 లీగ్లో ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి.